ఫైనల్గా కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయిపోయింది. సో వీళ్ళు చేయకూడని తప్పులేంటి, చేయవలసిన పనులేంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు మన జగన్ మావయ్య ఓడిపోవడానికి అసలు మెయిన్ కారణాలు ఏంటి, ఒక 2 minutes దీని గురించి డిస్కస్ చేసుకుందాం. తర్వాత వీడియోలోకి వెళ్దాం. రీజన్ నెంబర్ 1, సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళని మనం 2 రకాలుగా విభజించాం. ఒకటి బిలో పావర్టీ పీపుల్, ఇంకొకటి మిడిల్ క్లాస్ పీపుల్. ఈ బిలో పావర్టీ పీపుల్కి ఏంటంటే ఆ జగన్ మావయ్య ఇచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళు యూటిలైజ్ చేసుకొని ఏదైనా బిజినెస్ కోసం కానీ అట్లీస్ట్ ఏదైనా చిన్న బిజినెస్ ఒక 10,000 15,000 ఇలా పెట్టుకొని ఏదైనా యూటిలైజ్ చేసుకుంటే యూజ్ ఉంటుంది. లేదు మాకు డబ్బులు వచ్చాయి కదా మేము తిని తాగేస్తాం అంటే మాత్రం వాళ్ళని ఎవరేం చేయలేరు. దానికి తోడుగా వ్యవసాయ సరుకుల రేట్లు అయితే పెరిగాయి. ఇకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళని తీసుకుంటాం. మిడిల్ క్లాస్ వాళ్ళకి మన మావయ్య ఇచ్చే 18,000 ఇటు పక్కకి సరిపోవు. అదే కాకుండా నిత్యావసర సరుకుల రేట్లు పెరగడం. రీజన్ నెంబర్ 2, ఎమ్మెల్యేస్ అండ్ వాళ్ళు మాట్లాడే బూతులు. అసలు ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు మన మావయ్య ఓడిపోవడానికి. ఎందుకంటే నేను చూసిన ఈ 5 yearsలో వాళ్ళ కేటగిరీ గురించి వాళ్ళ మినిస్ట్రీ గురించి మాట్లాడిన వాళ్ళు చాలా 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 తక్కువ మంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము రోజా గారిని, జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను. కానీ కొడాలి నాని గారిని వచ్చాడు ఒక స్టారు, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టార్, ఇక్కడ 0, అక్కడ హీరో, ఇక్కడ 0. పేర్ని నాని, రాంబాబు గారు, ఆయనైతే అసలు ఆయన శాఖ గురించి మాట్లాడమంటే ఇరిగేషన్ మంత్రి అయితే నువ్వు ఇలా అడిగితే ఎలా చెప్పాలి నాకు అర్థం కాలేదు. వీళ్ళు సినిమాల గురించి, సినిమా రివ్యూస్ గురించి చెప్పమంటే చెప్తారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది సార్ అంటే మేమేమన్నా జ్యోతిష్యులమా, మేము మాకెట్లా తెలుస్తుంది అని కొన్ని రోజులు అంటారు. అది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాల్సిన విషయం అని మళ్ళీ కొన్ని రోజులు అంటారు. ఇకపోతే మన ఐటీ మినిస్టర్, అబ్బో ఇంకా ఐటీ మినిస్టర్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకేసారి గుడ్డు అంటారు, గుడ్డు పగలాలంటారు, కోడి బయటికి రావాలంటారు. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా. సో ఇది మెయిన్గా వెళ్ళిందనమాట పీపుల్లోకి. అంటే వీళ్ళు ఎవ్వరు కూడా మంత్రి వాళ్ళ పదవికి సంబంధించిన మాటలు వాళ్ళు మాట్లాడట్లేదు, బూతులు మాట్లాడటానికి మాత్రమే ప్రెస్ ముందుకు వస్తున్నారు అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళిపోయింది ప్రజల్లోకి. నెక్స్ట్ రీజన్ నెంబర్ 3, క్యాపిటల్ సిటీ అండ్ డెవలప్మెంట్. ఇందులో మాత్రం మన మేమర్స్, మేమ్ పేజెస్ చాలా కీ రోల్ ప్లే చేశాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రోలింగ్స్ ఎక్కడ చూసినా ఇవే ట్రోలింగ్స్. ఒక్కోసారి వైజాగ్ అంటారు, కొంతమంది ఏమో అమరావతి అంటారు. అదొకటైతే డెవలప్మెంట్, కళ్ళ ముందు కనిపించే ఆ రోడ్లు కూడా సరిగా లేవు. వాటి గురించి అడిగితే రోడ్లు ఏమైనా కూడి పెడతాయా మీకు అన్నట్టు మాట్లాడతారు కొంతమంది ఎమ్మెల్యేలు. క్యాపిటల్ సిటీ లేదు కదా అని అడిగితే క్యాపిటల్ సిటీతో ఏం అవసరం అని కొంతమంది మాట్లాడతారు. అసలు క్యాపిటల్ సిటీ మీకు ఏమైనా అన్నం పెడుతుందా అని కూడా మాట్లాడతారు. నెక్స్ట్ మన ఐటీ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఐటీ డిపార్ట్మెంట్లో ఈ కంపెనీ వచ్చింది అని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా చేశారు. సంవత్సరానికి 4 లక్షలు యావరేజ్గా తీసుకుంటే బయటకు వచ్చేవాళ్ళు 5 yearsకి వచ్చేసి 20 lakhs పీపుల్, 20 lakhs స్టూడెంట్స్ బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఈ ఓట్స్ అన్నీ కూడా యాంటీగా పడిపోవడానికి రీజన్ కూడా స్టూడెంట్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు డబ్బాస్ చూపిస్తే అవసరం లేదు అనుకుంటారు, కులం గురించి అసలు పట్టించుకోరు. సో వాళ్ళు ఫుల్ అప్డేటెడ్గా ఉంటారు. వాళ్ళు ఓట్లేసి గెలిపించుకున్నందుకు గవర్నమెంట్ నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. అది వాళ్ళకు రానప్పుడు వాళ్ళు ఇలానే చేస్తారు. ఆ స్టూడెంట్స్కి ఉద్యోగాలు రావట్లేదని చెప్పి వాళ్ళ పేరెంట్స్, ఇలా ఓట్స్ అన్నీ కూడా యాంటీగా పడటానికి ఒక రీజన్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ రీజన్ నెంబర్ 4, గవర్నమెంట్ ఎంప్లాయీస్. వీళ్ళు కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. అదేంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మహా అయితే ఒక 5 లక్షల మంది ఉంటారనుకుంటున్నారు కదా, కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని నమ్ముకొని వాళ్ళ ఫ్యామిలీలో 4 members ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ ఫ్యామిలీకి పాలు పోయడానికి ఎవరైనా వస్తే మంత్ వచ్చేసరికి వాళ్ళు పాల డబ్బులు అడగడానికి వస్తారు. అప్పుడు మాకు ఇంకా శాలరీస్ పడలేదయ్యా అన్నప్పుడు ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద కూడా చూపిస్తుంది కదా. సో ఇలాగా ఒక ఫ్యామిలీని, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని నమ్ముకొని ఎంతోమంది ఉండొచ్చు, ఆ ఇంపాక్ట్ ఎంతోమందికి పడిపోవచ్చు. ఇకపోతే ఫైనల్ 1, రీజన్ నెంబర్ 5, మన కళ్యాణ్ బాబాయ్ అన్నట్టు జగన్ గుర్తుపెట్టుకో, అగ్రపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. అంత దారుణంగా ఓడిపోవడానికి రీజన్ మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ బాబాయ్. దానికి బీజం September 9th నైట్ పడింది. September 9th ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3:30 టైంలో మన చంద్రం తాతని వితౌట్ ఎనీ నోటీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ న్యూస్ మన తెలుగు స్టేట్స్లో ఒక సెన్సేషన్ అయింది. అయితే ఆల్రెడీ May 10th మంగళగిరి పార్టీ ఆఫీస్కి షెడ్యూల్ పెట్టుకున్న మన కళ్యాణ్ బాబాయ్ ఆంధ్రాకి వస్తుంటే పోలీసులు ఆపడం జరిగింది. ఆ రోజు నైట్ ఆ సిచ్యువేషన్ చూసిన ప్రజలు జగన్ మావయ్య గవర్నమెంట్ పట్ల
ఇంకా డిసప్పాయింట్ అయ్యారు. అప్పుడు మన బాబాయ్ తీసుకున్న డెసిషన్, ఆంధ్రాకి ఇప్పుడు కావాల్సింది తను గెలవడం కాదు, మావయ్యని ఓడించడం అని కూటమిని ప్రకటించారు. దాని రిజల్టే ఇప్పుడు మనం చూస్తున్న ఈ 11/175. సో లాస్ట్ గవర్నమెంట్ గురించి పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ వాళ్ళు మెయిన్గా చేయాల్సిన పనులు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా చూడండి, మీకే యూజ్ అవుతుంది. మనలో చాలామంది హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ హాస్పిటల్లో ఉంటూ మనీ కట్టలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఇస్తాను, అలానే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను. వాళ్ళు ఆ పేషెంట్ డీటెయిల్స్ అలానే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నాకు మెయిల్ చేస్తే నేను సాయం చేయలేకపోవచ్చు, కానీ వీడియో చూసే వాళ్ళు ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు, ఎవరో ఒకరు సాయం చేస్తారు అన్న నమ్మకంతో ఈ స్టెప్ తీసుకుంటున్నాను. ఆ సాయం చేయాలి అనుకునే వాళ్ళు కూడా వాళ్ళకు ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని తర్వాత వాళ్ళకి రెస్పాండ్ అవ్వచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయిపోయింది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను. ఆ గవర్నమెంట్ మెయిన్గా దృష్టి పెట్టవలసిన శాఖలు అండ్ వాటి వల్ల మన స్టేట్ భవిష్యత్తు ఎలా మారబోతుంది అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ థింగ్ అగ్రికల్చర్. మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు అని. అంత గొప్పగా పేరున్న మన ఆంధ్రప్రదేశ్లోని రైతులు ఇప్పుడు తగ్గిపోవడానికి కారణం ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు అగ్రికల్చర్ని వదిలేసి వేరే సోర్సెస్ని వెతుక్కుంటున్నారు అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మన అగ్రికల్చర్ ల్యాండ్స్ని 2 రకాలుగా డివైడ్ చేసుకోవాలి. 1 సారవంతమైన భూమి ఉండే ప్రదేశం, 2 కరువు ప్రాంతం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వాటర్ సోర్సెస్ని తగ్గట్టుగా యూటిలైజ్ చేసుకుంటూ రావాలి. ఇకపోతే మన సచివాలయంలో ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్లు 6 మంత్స్కి ఒకసారి ఫీల్డ్లోకి వెళ్తూ అక్కడ పంటకి వచ్చే సమస్యల్ని తెలుసుకోవాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ మొదట్లో పంట నష్టం వచ్చిన ఆ నష్టాన్ని గవర్నమెంట్ భరించే విధంగా ఉండాలి. పంటకి వేసే ఎరువుల్ని ఆర్గానిక్గా న్యాచురల్గా తయారు చేసుకునే విధంగా వాళ్ళని ప్రిపేర్ చేయించాలి. ఆ పంట నష్టానికి ఇచ్చే డబ్బుల కంటే కూడా నాణ్యమైన విత్తనాలని పంపిణీ గవర్నమెంటే చేయించాలి. మండలానికి అట్లీస్ట్ సరిపడా కోల్డ్ స్టోరేజ్ కూడా ఉంచేలా చూసుకోవాలి. ఓన్లీ ఎడిబుల్ క్రాప్సే కాకుండా కమర్షియల్ క్రాప్స్ని కూడా ఎంకరేజ్ చేయాలి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే అగ్రికల్చర్ అంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా వినపడాలి ఇండియా మొత్తం. నెక్స్ట్ టూరిజం. లాస్ట్ గవర్నమెంట్ పెద్దగా పట్టించుకోలేదు, కానీ మన ఏపీలో టూరిజంని డెవలప్ చేయాలి అంటే చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ, గోవా, కర్ణాటక ఇలాంటి ప్లేసెస్లో టూరిజంని చాలా డెవలప్ చేసుకున్నారు. వాళ్ళు ఈ టూరిజం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్సెస్గా ప్రిపేర్ చేసుకున్నారు. అలానే మన ఏపీలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, లైక్ అరకు, లంబసింగి, పాడేరు, హంసలదీవి. ఇంకోటి వైజాగ్ నుంచి నెల్లూరు వరకు ఎలాగూ సీ ఉంది కాబట్టి ఒక చిన్నపాటి క్రూజ్ షిప్ లాగా పెట్టుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు. అలానే రాజమండ్రిలో ఉన్న గోదావరి బ్రిడ్జ్ని ఇంతకుముందు కళ్యాణ్ బాబాయ్ చెప్పినట్టు బోటింగ్ లాంటివి పెట్టి ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా ప్రిపేర్ చేయొచ్చు. ఆలోచన ఉండాలే కానీ మన ఆంధ్రాలో ఇన్కమ్కి చాలా సోర్సెస్ అయితే ఉన్నాయి. ఇకపోతే ఇండస్ట్రీస్. ఈ ఇండస్ట్రీస్ అనేవి బేసిక్గా 2 రకాలన్నమాట. ఒకటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఇంకోటి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. ఈ గవర్నమెంట్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఎలాగైతే ప్రోత్సాహకాలు ఇస్తూ సపోర్ట్ ఇస్తూ ఉంటుందో అలానే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా అలానే ప్రోత్సాహం ఇస్తూ డెవలప్ చేసుకుంటూ వెళ్తే మన ఆంధ్రాలోనే ఇండస్ట్రీస్ గొప్పగా ఫామ్ అయ్యే పొజిషన్ కూడా రావచ్చు. చెప్పలేము రేపు ఎలా ఉంటుందనేది. ఇండస్ట్రీస్ అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు, మెటల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు, ఇలా చాలా రకాలు ఉండొచ్చు. వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహకాలు అయితే ఈ గవర్నమెంట్ అందిస్తుందో అలానే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి కూడా ఓ చిన్నపాటి సాయం చేస్తే వాళ్ళు కూడా పైకి రావచ్చు. అలానే మన ఆంధ్రాలో ఉండే నిరుద్యోగులకి, పెద్దవాళ్ళకి, ఇంటి దగ్గర ఉండి పని చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ ఇండస్ట్రీస్లో ఉద్యోగ సదుపాయం కూడా కలిగించవచ్చు. ఇకపోతే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐటీ డిపార్ట్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇయర్లీ 3 to 4 lakh స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. వాళ్ళు ఉద్యోగాల కోసం వేరే స్టేట్స్, వేరే కంట్రీస్ వెళ్తున్నారు. అదే వాళ్ళంతా కూడా మన స్టేట్లోనే కంపెనీస్ ఉండి వాళ్ళు ఇక్కడే ఉంటే మన స్టేట్కి ఎంత ప్రాఫిట్ ఉంటుంది. ఇంకొక బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో కాకుండా ఆల్ ఓవర్ ద స్టేట్ ఉండే విధంగా చూసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ మాత్రమే ఇది. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మన ఆంధ్ర మారాలంటే
ముందు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు మారాలి. వాళ్ళు ఆలోచించే ఆలోచన మారాలి. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఎక్స్టర్నల్గా చేసేవాడే కానీ ఇంటర్నల్గా మనకుండాలి. మన భవిష్యత్తుని మనం మాత్రమే మార్చుకోగలం అన్న నమ్మకం ఉండాలి. ముందు మనం మారితేనే రాష్ట్రం మారుతుంది, దేశము మారుతుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో ఇస్తే లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.